హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం కరివేపాకు కారపొడి చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు, ధనియాలు, కొన్ని మెంతులు, జీలకర్ర, నువ్వులు అండ్ ఉప్పు, కాస్త చక్కెర. ఇదేంటంటే అండి, మీరు తీసుకునే ఎంత అయితే కరివేపాకు తీసుకుంటారో దానికి తగిన ఇంగ్రీడియంట్స్ మీరు వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో అలా. సో ఇప్పుడు ఏంటంటే కరివేపాకుని బాగా వాష్ చేసి కాస్త ఆ వాటర్ అంతా పోయే వరకు కొంచెం మీరు దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అది కొంచెం ఫ్రై అయ్యి ఆ కరివేపాకు ఆకులన్నీ కాస్త ఇట్లా మనం కొంచెం పౌడర్ చేసుకునే స్టేజ్కి వచ్చే వరకు, కొంచెం ఆ పచ్చిదనం వెళ్ళే వరకు కరివేపాకును ఫ్రై చేస్తూ ఉండాలి. స్టవ్ కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేయాలండి, ఎందుకంటే ఆకులు మాడిపోతాయి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూ ఇలానే కాసేపు మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఇది మనం ఒక నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఫ్రై అవ్వాలి. మొత్తం అన్ని ఆకులు బ్లాక్గా అయిపోయిన అవసరం లేదు, కాకపోతే ఫ్రై అవ్వాలి. తర్వాత ఇది తీసి ఒక వేరే ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేయాలి. డ్రై రోస్ట్ చేయాలి వీటిని కూడా. ఇవన్నీ మీరు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, ఇవి కూడా ఒక 2 స్పూన్స్. అంటే ఇది కరివేపాకు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో, ఒకవేళ ఎక్కువ తీసుకుంటే ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్. కాస్త అవి స్మెల్ అంటే మంచి ఫ్లేవర్ వచ్చే వరకు, మనకి స్మెల్ వస్తూ ఫ్లేవర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా నువ్వులు కాస్త ఇలా సౌండ్ వస్తాయి కదా, చిటపటలాడుతూ అలా వచ్చే వరకు చేసుకోవాలి ఫ్రై. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అవి మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇవి తీసి పక్కకి వేరే బౌల్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఎండుమిరపకాయలు ఒక 15-20 ఎండుమిరపకాయలు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాస్త మంచి కలర్ వచ్చే వరకు. తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో ఒక ఫుల్ వెల్లుల్లి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఏంటంటే కొంచెం ఎక్కువ డార్క్గా రాకుండా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ డార్క్గా ఫ్రై అవుతే అది చేదుగా అయిపోతాయి. సో నార్మల్గా ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇది కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అది కింద మాడిపోకుండా. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, మరీ తక్కువ ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు దీన్ని తీసేసి మళ్ళీ కాస్త చింతపండు, ఒక నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు తీసుకొని అది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఇలా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక 1-2 మినిట్స్ తీసేసేయాలి ఫ్రై చేసేసుకొని. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఏదైతే రోస్ట్ చేసామో అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ధనియాలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు కాస్త,
ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చింతపండు ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లోకి సాల్ట్, కాస్త ఉప్పు అండ్ కొంచెం లైట్గా షుగర్ వేసుకోవాలండి ఈ రెసిపీలో. కాస్త ఉప్పు, టేస్ట్కి సరిపడా అండ్ కాస్త సాల్ట్, కాస్త షుగర్. ఏంటంటే షుగర్ వేసుకుంటే కొంచెం ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువగా రాదు మనకి. సో ఇప్పుడు ఇదంతా మనం గ్రైండ్ చేసుకోవాలి. లైక్ కొంచెం పేస్ట్ లాగా, వాటర్ వేయకూడదు. నార్మల్గా పేస్ట్ లాగా నార్మల్గా ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ కరివేపాకు ఉన్నాయి కదా మనం ఫ్రై చేసినవి, అవి ఇందులో కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ అయిన తర్వాత మొత్తం మిక్స్ అయిపోయాక ఇలా పౌడర్ అవుతుంది కరివేపాకు కారప్పొడి. మరీ ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదండి. నార్మల్గా కోర్స్లీ పౌడర్ అయినా పర్లేదు. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని కొంచెం చల్లారాక, ఒకవేళ వేడిగా ఉంటే చల్లారాక అలా పెట్టుకొని కాసేపు నార్మల్ టెంపరేచర్లో ఫ్యాన్ గాలి కింద పెట్టి కొంచెం చల్లగా అయ్యాక మనం దీన్ని ఇలాంటి ఒక గ్లాస్ బౌల్ లేదంటే ప్లాస్టిక్ బాక్స్లో అయినా, ఇలాంటి దాంట్లో ఎయిర్ టైట్ జార్లో మనం ఇది స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది మనము ఒక 1 month వరకు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాటర్ మిక్స్ చేయలేదు కాబట్టి ఇది పౌడర్. ఇది వేడి అన్నంలో ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని ఎవ్రీడే ఒక ముద్ద అయినా లేదన్నా మీ ఇష్టం, ఎలా తిన్నా పర్లేదు. కాకపోతే హెల్త్కి చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ.